వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మెదక్ జిల్లా నాసింగి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్దేశానుసారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మిషన్ సమన్వయకర్త సంతోషి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ షేక్ కరీం అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి స్థానిక తహసీల్దార్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారని, కమిటీతో స్థానిక ఎంపీడీఓ ఆనంద్, వ్యవసాయ విస్తరణ అధికారిని విజృంభణ, ఐకేపీ ఏపీఎం అశోక్, మండల వెంకటరెడ్డి వైద్యులు సుధాకర్లు ఉన్నారని తెలిపారు. పనిచేస్తున్న మహిళలు లైంగిక వేధింపులకు గురి అయినట్లు అనిపిస్తే నిర్భయంగా కమిటీకి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. తమ వద్ద పరిష్కారం లభించినప్పుడు ఫిర్యాదును జిల్లా కమిటీకి బదిలీ చేస్తామని అన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేము ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 చట్టం ప్రకారం ప్రతి దగ్గర కూడా ప్రతి మండల్లో ఎంఆర్ఓస్ని సర్స్ని నోడల్ ఆఫీసర్గా ఈ చట్టం కింద అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి మండల్లో కూడా ఒక ఐసీ ఫామ్ చేసి ఆ మండల్ లెవెల్లో మహిళలు ఎక్కడ వర్క్ అంటే పనిచేసే ప్లేస్ అంటే ఓన్లీ గవర్నమెంట్ కాకుండా నాన్ గవర్నమెంట్, షాపింగ్ మాల్స్, మార్కెట్ ఏరియా ఎక్కడైనా ఒక మహిళ వర్క్ చేస్తుంది అంటే అక్కడ మహిళపై ఏదైనా లైంగిక వేధింపు కానీ సైగలతో ఏదైనా జరిగితే తను కంప్లైంట్ ఇచ్చేలాగా ఇక్కడ ఐసీ ఫామ్ చేయించడం జరిగింది. మండల్ లెవెల్ ఏదన్నా అలాంటివి జరిగితే ఇక్కడ ఐసీ ఉంటుంది. ఇక్కడ సార్ వాళ్ళని కలిసి ఇక్కడ ఐసీ ఫామ్ చేస్తాము, ఇక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ ఎక్కడ మినిమం 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తే అక్కడ కూడా కంపల్సరీ అక్కడ ఐసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్లో వాళ్ళు అక్కడ ఏదైనా కేసు వస్తే అక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ లేదు అంటే 10 మెంబర్స్ ఉమెన్ ఎంప్లాయీస్ లేకపోతే ఒక 7-8 మెంబర్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ మండల్ లెవెల్లో ఉన్న ఐసీకి కూడా కంప్లైంట్ చేయవచ్చు. లేదు మండల్ లెవెల్లో కాదు, మేము సీక్రెట్ కానీ అంటే మాకు ప్రాబ్లం అనుకుంటే డిస్టిక్ లెవెల్లో కూడా ఉంటుంది. డిస్టిక్ లెవెల్లో లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉంటుంది. అది డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదు ప్రాతపూర్వకంగా చేయొచ్చు, లేదు అంటే ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181కి కూడా కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇది ఏదైనా సీక్రెట్గానే డీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పై అధికారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం నార్సింగి మండల్లో ఐసీసీ అనేది సెక్చువల్ హరాస్మెంట్ గురించి ఒక కమిటీ అనేది మండల్ లెవెల్లో ఫామ్ చేస్తున్నాం. ఇందులో తహసీల్దార్ అయితే నోడల్ ఆఫీసర్గా ఉంటారు. రిమైనింగ్ 4 మెంబర్స్గా ఉంటారు. అందులో ఎంపీటీఓ గారికి తీసుకున్నాం. తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. తర్వాత ఏపీఎం గారు ఉన్నారు, ఐకేపీ డిపార్ట్మెంట్. అయితే నేను చెప్పేది ఏమంటే ఇంతకుముందు మేడం గారు ఈ చట్టం కింద ఏమేమి ఉన్నాయి, ఏమైనా కంప్లైంట్ వస్తే మనం ఎట్లా చర్యలని తీసుకొని మనం ఫర్దర్ ప్రొసీడ్ కావాలి. అయితే ఈ యొక్క చట్టం అనేది ఎక్కువ మనకు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎక్కువ మన స్టాఫ్ కానీ, తర్వాత ప్రైవేట్ సెక్టర్లో మార్కెటింగ్ కానీ, మన మండల్ జ్యూడిషన్లో ఎక్కడ ఎక్కువ సపోజ్ ఐకేపీ ఉన్నాయి, ఐకేపీలో కూడా ఎక్కువ ఉమెన్సే పనిచేస్తారు. అట్లాంటి ప్లేసెస్లో ఏమైనా ఇట్లాంటి జరిగితే అది డైరెక్ట్ తహసీల్దార్ దగ్గర వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే చట్టం ప్రకారం ఈ కమిటీ అనేది మండల్ లెవెల్లో ఫర్దర్గా దానికి ప్రాసెస్ చేసి మండల్ లెవెల్లోనే చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ సెటిల్ కాకుంటే మళ్ళీ కేసుకి ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్కి రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ.